స్టార్ట్ చేద్దామా? నీ అవ్వకి సౌత్ ఆఫ్రికా నాయనలేందే విరాటో మన పాలిట మిట్ట మీద మిండగన్ల లెక్క గిట్ట తగులుకున్నారు. అరే 350 జోపిన ఊది పడేస్తున్నారు. ఏందే ఇది? గందుకే టాస్ గెలిచాలనేది. గడ రాత్రిపూట మంచు పడి బాలు ఆంతలకు తేమ తేమ అవుతుంటే మన ఒనిగాళ్ళు బౌలింగ్ ఎట్టేస్తారని. నీ అవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ గి దిక్కుమాలిన టాస్ని ఎవడు గాని పెట్టినాడో గాని వాణ్ణి పాత చెప్పుతో సప్పరియాల చూడే. గి తొక్కలో టాసుల బదులు చీటీలు వేసుకునేదో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ టాస్ గెలిచినట్టని ఏదైనా ఉండింటే బాగుండు చూడే. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ మ్యాచ్ జరిగేది విశాఖలో. మొత్తం బ్యాటింగ్ ట్రాకే. జోపుకున్న వాళ్ళకి జోపుకున్నంత. వానిగాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 4 నూర్లు జప్పరిస్తారు. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 4 నూర్లు జోపాలి. లక్కు బాగుంటే గెలుస్తాం గంతే చూడువే. వా ఏంది విరాట్ అన్న లక్క, ఫస్ట్ మీరు 4 నూర్లు పెట్టారే, గెలిపియకుంటే మా గంభీరన్న మీద ఒట్టు చూడి. నాకు నమ్మకం లేదు తీద్దురా. మొన్నంటే బాలు జారిపోతుండేన్నా, ఈ తాపు బాలుకి తుడుచుకొని జిమ్ముతది. ఎట్ట గెలిచామో చూస్తా. ఒరే రానగా మనం ఎంత తుడిసి ఖర్చీపులు తడుతాయేమో గాని బాలు మాత్రం ఆరిపోదువే. గడ డ్యూ గంతగానం గాలబడింది, ఏం చేయలేంతి. టాస్ గెలుస్తేనే ఇంకా ఏమన్నా. నాయన రాహుల్ చూస్తున్నావా, గిది మన ఓనిగాళ్ళంటే. బాలు జారిపోతుంది టాస్ గెలిచరి అని అనడమే గాని స్లో బాల్ ఎత్తాం పుల్లలు దిత్తామని కొంచెమన్న కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారలే. నీ యాల్ది టెస్టులలో ఇచ్చినట్టు ఒక్కొక్కడు 70,000 ఇచ్చేది. గందుకే నా మాటికి నేను మళ్ళా 100 జప్పరిస్తా, నువ్వో 50 జోపు. తర్వాత జరిగేది ఎట్టైనా జరుగుతుంది. ఏమంటావు? నీ అవ్వ ఇజ్జతికి సవాల్ తీయ విరాటన్న. లొడ్డ చేత గురుసూసి ఇస్సిరి జిమ్మితే ఫస్ట్ 10 ఓవర్లకే వానిగాన్ల టాప్ ఆర్డర్ లో ఉన్న పుల్లలన్నీ పీక్తైతి. బుగులు పడాగరి. నైనార్సే దీపో, నువ్వు ఎంత మూలికి జిమ్మినా నేను టచ్ లేకి రానంత వరకేవే. వన్స్ వస్తే చూస్తువి కదా, ఈ తూరి కూడా కథ సేమ్ టు సేమ్ ఉంటది చూడి. ఏందిలే సేమ్ టు సేమా, సెగాల పాశమేం కాదు. గివే గిసువంటి ఎచ్చలే తగ్గించుకోనేది. అరే మొన్నగా విరాట్ ధోని అన్న తనకు ఎన్ని వయాగ్రాలు తెచ్చుకున్నాడో ఎవనికి తెలియదువే. నీ ఎవ్వ వరుస పట్టించినాడు. ఎచ్చులకు పోకుండా మట్టసంగా 2 చెవులు మూసి నొప్పి తెలని సూదులేసిపోవాలే చూడి. ఇప్పుడు మన టైం నడుస్తాందే బువమ్మన్న. గా విరాట్ అన్న మహా అంటే ఇంకో 100 జప్పరితాడు గంతే కదా. ఎట్టైనా వచ్చేది 350 ఊది పడేద్దంతి. బుగులు పడాకు. ఒరే అబ్బక్కోడా, గా విరాట్ 100 గా రాహుల్ 50 అంచనా వేసుకుంటే వచ్చేది 350 కరెక్టే. కానీ మొన్న దబ్బున అవుట్ అయినందుకు రోహిత్ బింగి మీద ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా బాబు. తిక్కలేసి గాన మీద పడేనా నీ అసలే మ్యాచ్ వాళ్ళ అవ్వలో ఊర్లనంట. అంత దాకా రానిత్తేనే కదన్నా ఫస్టుల్నే పిసికి పడెత్తతి. బుగులు పడాకు. ఓసిని ఏందివే నువ్వు పిసికేది? నీ అవ్వ విశాఖలో వింటేజ్ హిట్టిమేని యాదికి తెప్పియకుంటే నా పేరు హిట్టిమేనే కాదు చూడి. నీ యాల్ది మొత్తం రొచ్చే. ఒరే ఆంటీ కాకో చూస్తున్నావలే. సూత్తన్ననే బువమ్మన్న. ఏందిలే నువ్వు చూసేది? ఏమన్నా అంటే అన్నేమంటావు గాని మన బ్యాటింగ్ ని ముందుని నడిపిస్తావు అనుకుంటే అందరికంటే ముందే కాలెత్తెత్తును. యాదో లాస్ట్ లో మన పిల్లగాళ్ళు ఊపుతున్నారు కాబట్టి సరిపోయింది గానీ లేకుంటేనా. కరెస్టే చూడే డికాక్ బై, నువ్వు కూడా టచ్ లేకొస్తే ఇంకా కథ నాకుంటదే. గి డిసైడర్ గి డికాక్ దే తీవి బుగులు పడాకరి. ఫస్ట్ 10 ఓవర్లు T20ని యాదికి తెప్పితతి. డోంట్ వర్రీ. ఓసిని 10 ఓవర్లు కాదన్నా, ఫస్ట్ 10 దాటియే చాలు. నీ ఎవ్వ ఆంతలకు పీకల దాకా తెచ్చి పెడుతున్నారు. అన్నవు రాహుల్ అన్నవు విరాట్ అన్నలక బ్యాక్ టు బ్యాక్ 100 జప్పరియాలని చేతులు తులతులు అంటున్నాయే. నువ్వు టాస్ గెలిస్తే 2 నూర్లు, టాస్ ఓడితే 100. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నావు. ఊపుందన్నా ఊపి పడేత్తా. నాయనా తమ్ముడు, 100లు ఎవరికి కావాలవే? మ్యాచ్ గెలిచాలే గాని మ్యాచ్ గెలిచినప్పుడు 100లు 2 నూర్లు జోపి ఏం లాభం చెప్పు. వా అంటే ఏమంటున్నావే అనేదేముంది తమ్ముడు, నువ్వు 100 జోపితే చాలు మ్యాచ్ బిస్కెట్ అవుతుంది. మొన్న T20లో ఫస్ట్ 100 జప్పరిచినప్పుడు గదే సీను. ఇప్పుడు 100 జప్పరిచినావు మ్యాచ్ బిస్కెట్ అయింది. ఆ మున్నేడు IPLలో 100 జప్పరిచినప్పుడు కూడా గంతే. వా అంటే ఏందన్నా? డిసైడర్లో రిస్క్ అవసరమా తమ్ముడు? రెస్ట్ తీసుకో, మళ్ళతూరు ఆడదు గాని. ఏమంటావు? ఓసిని నీకు 100 ప్రాబ్లం అయితే 90 జోపి రిటైర్డ్ అవుట్ అయితే గాని రెస్ట్ పేరుతో బయటకు మటుకు నువ్వు కాకే నీకు పుణ్యం ఉంటది. అయినా నిజం చెప్పాలంటే నేను 100 జోపిన మ్యాచ్లు పీకిండేది ఎవరి వల్ల అనుకున్నావు? ఓ తూరికి ఇది చూడు. ఓసని అనుకున్నా మీరు అట్ట తిరిగి నా దగ్గరికి వస్తారనుకున్నా. రాకుండా ఉంటారు మళ్ళా. నీ ఎవ్వ నీకన్నా నేనే మేలు కదవే. అరే మ్యాచ్కి 70,000 80,000 ఇస్తే ఎట్టలే? చెప్పే రాహుల్ పై ఏమంటావు? రమ్మంటావా? బహుమన్నావు. యా మాటకు ఆ మాట చూడే. ఏదైతే గదైతుంది. ఈ తాపు ఫస్ట్ బ్యాటింగే చేద్దామే. నీ ఎవ్వ వానిగాలు ఎంత జోపితే గంతే జోపాలే. గదే ఫస్ట్ బ్యాటింగ్ అనుకో, మన ఇష్టమన్నా మన స్ఫూర్తిగా చూపొచ్చు. ఏమంటావు? సూత్తున్నామనే రోహిత్ అన్న అంటే వానిగాళ్ళకు సరిపోయే టార్గెట్ ని ఇత్తలేమనే కదా వానిగాళ్ళు ఒగలు పడుతుండేది. లాభం లేదు తీయే. ఇంకా వచ్చిన నుంచి అడ్డదిడ్డంగా సప్పరియాల్సిందే. కరెక్టేవే. మనం ఆడకున్నే 350 వస్తుంది. గదే మనం కూడా తగులుకుంటే కథ ఖతర్నాకుంటది.
లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. ఒరే ఎంగిడిగా సుత్తునవలే సుత్తుననే బోమ్మన్న 2 నెత్తులకు 2 ఈపులకి జిమ్మి వినిగాల పుల్లల్ని పీక్తా గాని గా విరాట్ని రాహుల్ని పీకాలంటేనే తలపానం తోకొత్తాందే. నీ ఎవ్వ పాము చావదు కట్టిరు కదన్నట్టు ఛాన్స్ ఇవ్వకుండా వాటంగా పోతున్నారు. గా పుల్లల్ని నేను చూసుకుంటే తీవా. నీ యాళ్ళొడ్డ చేత ఎగిచ్చి జిమ్మితే దొరకరా ఏంది? డోంట్ వరీ మై హూనా. ఏం చెప్తారో ఏమోవా. యాదో బ్యాటింగ్ లో డెప్త్ బానే ఉంది తీ అనుకునే తలగల్లా మన జార్జి గాడి గిట్ట ఇంజూర్ అవుతాడని బొత్తి కనకలే. ఓసని బువమ్మన్నా గవి క్రామ్సే 2 నొప్పు సూదులు వేపించుకున్నాతి బానే ఉన్నా. బుగులు పడాకు మ్యాచ్ నమ్దే అన్నట్టు బువమ్మన్నావు 16 నూరులు పంపిస్తా. మీ ఓనిగల్ల వీక్నెస్లు 2 షోలు వాడయ్యే. సారీ తమ్ముడు, T20లకు 50% డిస్కౌంట్ పెట్టేనా చెప్తానేమో గానీ గిప్పుడు మటుకు చెప్పండి తమ్ముడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. డిసైడర్ మ్యాచ్ విశాఖలో మంచి హై స్కోరింగ్ గ్రౌండ్, సేమ్ మొన్నట్లకనే డ్యూ ఉంటుంది. సో టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా చేజింగ్గా చేస్తారు. 100% హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడాలి ఎవరు ప్రెజర్ తట్టుకుంటారో. కాకపోతే ఈ మ్యాచ్లో మన ప్లేయింగ్ లెవెన్లో సుందర్ ప్లేస్ని రీప్లేస్ చేయొచ్చు. అది కూడా 50-50 ఛాన్సెసే. మాక్సిమం 2 టీంలు సేమ్ లెవెన్తోనే ఆడొచ్చు. కానీ కొంచెం మనకంటే సౌత్ ఆఫ్రికాకి బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగా వస్తుంది. చూడాలి ఎవరు ఎట్ట పర్ఫామ్ చేస్తారో. ఈ మ్యాచ్పై మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అటనే వీడియో లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.